ఓకే, ఇక్కడ ఫాదర్ నేమ్, విలేజ్ నేమ్ మధ్యలో సెల్ నెంబర్ యాడ్ చేయాలి. ఒక కాలం ఇన్సర్ట్ చేయాలనుకున్నాం. కాలం ఇన్సర్ట్ చేయడానికి కర్సర్ D1లో పెట్టేసి ఇన్సర్ట్ కాలం ఈ విధంగా ఇవ్వచ్చు. అలా కాకుండా ఎక్కడ కాలం రావాలో అక్కడ రైట్ క్లిక్ చేయాలి, ఇన్సర్ట్ ఓకే కాలం క్లిక్ చేయాలి. కాలం అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అనేది కాలం వద్దు, రిమూవ్ చేయాలి. ఇక రైట్ క్లిక్ చేసి డిలీట్ కాలం ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. అలా కాకుండా ఈ రో ఒక న్యూ రో ఇక్కడ ఇన్సర్ట్ కావాలి. ఓకే, రైట్ క్లిక్ చేయాలి, ఇన్సర్ట్ న్యూ రో, ఎంటర్ రో, ఓకే అన్నాం. రిమూవ్ చేయాలి, రైట్ క్లిక్, డిలీట్, నెక్స్ట్ వన్ ఇస్ ఎంటర్ రో, నెక్స్ట్ వన్ ఇస్ ఓకే అన్నాం. నెక్స్ట్ ఈ రో యొక్క ఈ కాలం యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ వన్ ఇస్ డిక్రీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఈ రో యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఈ యొక్క సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ నెంబర్ ఓకే ఈ విధంగా చేసాం, స్టూడెంట్ నేమ్ ఈ విధంగా ఉంది. ఓకే, ఫాదర్ నేమ్ ఈ విధంగా ఉంది, విలేజ్ నేమ్ ఈ విధంగా ఉంది. విలేజ్ నేమ్ ఓకే జస్ట్ వన్ ఇస్ ఈ విధంగా ఉంది. జస్ట్ మనకు డాటా అనేది ఈ విధంగా ఉంది. స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జస్ట్ ఏమైనా మ్యాటర్ టైప్ చేస్తే దీనిలో ఉన్న డాటా జస్ట్ కనబడడానికి జస్ట్ ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాం, ఈ విధంగా డిక్రీజ్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాం, ఈ విధంగా డిక్రీజ్ చేస్తున్నాం. ఇండివిజువల్గా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయకుండా ఒక దీంట్లో టోటల్ కనబడాలి. ఈ కాలంలో అయితే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ మొత్తం కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాయి కిరణ్ కుమార్ ఉంది, ఇక్కడ సంతోష్ కుమార్ రెడ్డి ఉంది. టోటల్ కనబడాలి అంటే బీసీ మధ్యలో ఒకే ఒక కాలంకు కాలం మధ్యలో ఒక లైన్ ఉంటుంది, దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది. అనేది దాంట్లో ఏదైతే డేటా ఉందో టోటల్ డేటా చూపిస్తూ ఉంటుంది. సేమ్ ఈ రెండింటి మధ్యలో సంథింగ్ డేటా ఉంది, టోటల్ డేటా కనబడాలి. జస్ట్ వన్ ఏమంటాం ఆటోఫిట్, డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, సేమ్ ఇక్కడ రో సైజ్ 1 2 తర్వాత ఇట్లా గ్యాప్ ఉంది, గ్యాప్ కనబడద్దు, ఆటోఫిట్ కావాలి. జస్ట్ వన్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, గ్యాప్ ఈక్వల్ రావాలి. జస్ట్ వన్ ఇస్ ఆటోఫిట్, డబుల్ క్లిక్ చేస్తాం. అట్లా ఇండివిజువల్గా చేయకుండా జస్ట్ కాలమ్స్కు రోక్ మధ్య ఒక బాక్స్ రూపంలో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ కాలం ఉంది కదా, కాలం మీద డబుల్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ రో మీద కూడా డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే టోటల్ ఆటోఫిట్, మన టేబుల్ టోటల్ ఏమవుతుంది, మన టేబుల్ టోటల్ ఆటోఫిట్గా సెట్ అయిపోతుంది. అంటే మనకు ఆ రోలో ఎంత డేటా ఉందో అంత డేటా అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ బుక్ 1 లోపల షీట్ 1, షీట్ 2, షీట్ 3 బై డిఫాల్ట్ 3 షీట్స్ ఉన్నాయి. షీట్ 1 పైన రైట్ క్లిక్ చేసి ఓకే ఇన్సర్ట్ అండి ఒక న్యూ షీట్ యాడ్ చేయడానికి ఇన్సర్ట్ అన్నాం, ఓకే అన్నాం. ఓకే, షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4. ఓకే, ఇంకొక షీట్ కూడా యాడ్ అయింది. షీట్ 1 పైన రైట్ క్లిక్ చేసి డిలీట్ అన్నాం. ఓకే, ఏ షీట్ అవసరం లేకుండా ఆ షీట్ పైన రైట్ క్లిక్ చేసి డిలీట్ అని రిమూవ్ చేయడానికి రైట్ క్లిక్ చేసి డిలీట్ అని రిమూవ్ చేయడానికి రైట్ క్లిక్ చేసి రీనేమ్ పేరు మార్చడానికి. ఓకే, దీంట్లో 7th క్లాస్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ షీట్ లోపల 8th క్లాస్ షీట్ 2 రైట్ క్లిక్ రీనేమ్ 8th క్లాస్. నెక్స్ట్ వన్ ఇస్ షీట్ 3 9th క్లాస్ రైట్ క్లిక్ రీనేమ్ 9th క్లాస్. ఓకే, రైట్ క్లిక్ ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ రిమూవ్ చేయడానికి, రీనేమ్ నేమ్ చేంజ్ చేయడానికి, మోర్ కాపీ. ఓకే, 7th అనేది ఎక్కడికి వెళ్ళాలి, మూవ్ టు ఎండ్, ఓకే అన్నాం. ఓకే, ఈ విధంగా మూవ్ చేయొచ్చు. అలా కాకుండా జస్ట్ వన్ ఇస్ 7th పైన మౌజ్ యొక్క లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి జస్ట్ వన్ ఇస్ ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్కు మూవ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, మూవ్ ఆర్ కాపీ. నెక్స్ట్ వన్ ఇస్ ట్యాబ్ కలర్. ఓకే, కలర్ సెట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ట్యాబ్ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ట్యాబ్ కలర్, జస్ట్ వన్ ఇస్ కలర్. ఓకే, నెక్స్ట్ రైట్ క్లిక్ చేసి హైడ్ అండి ఈ విధంగా హైడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ రైట్ క్లిక్ చేసి అన్హైడ్. ఓకే, 9th ఓకే అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఒక న్యూ షీట్ యాడ్ కావడానికి జస్ట్ ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు, ఆర్ షిఫ్ట్ F11. ఓకే, షిఫ్ట్ F11 అన్న న్యూ షీట్ యాడ్ అవుతుంది. షిఫ్ట్ F11.
should fuck her in a Benz.